ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ప్రథమోధ్యాయం. అయితే సమస్త విద్యలకు కూడా ఉత్పత్తి స్థానముగా ఎవరు ఉంటున్నారు అంటే మనం సరస్వతి అని, గాయత్రి అని, లేదు హయగ్రీవుడు, దక్షిణామూర్తి, ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటాము. కానీ ఇవన్నీ కూడా గురుస్వరూపమే. అంటే ఏ బోధకుడు అయితే ఉంటాడో ఆ బోధకుని ద్వారానే ప్రతి ఒక్క విషయం కూడా అనుసరించేటువంటి వారికి బోధితమవుతుంది. అది అటువంటి గురుడు బోధించేటువంటి జ్ఞానమే తెలియబడుతుంది అనుసరించేవాడికి, ఆశ్రయించిన వాడికి అని చెబుతూ, అంతేకాదు సమస్త విద్యలకు కూడా ఉత్పత్తి స్థానముగా ఎవరు ఉన్నారు అంటే శ్రీ గురుదేవుడే ఉన్నాడు. వాక్పతిగా ఉన్నాడు అంటే సరస్వతిగా ఉన్నది కూడా ఆయనే, అగ్నిలా ఉన్నది కూడా ఆయనే, వాగీంద్రియం ద్వారా వెలువడేటువంటి ఆ యొక్క సుధామృతం, ఆ సుధ అనేటువంటిది దాని ద్వారానే ప్రాయులైనటువంటి జీవులు అమృతప్రాయులవుతున్నారు. ఎటువంటి జీవన్మరణ సమస్య అనేది దాటివేయగలుగుతున్నారు. ఆ సమస్యని శాశ్వతంగా పరిష్కరించుకోగలుగుతున్నారు. అటువంటి విద్యాస్వరూపుడైన అంటే జ్ఞానస్వరూపుడైనటువంటి శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహం వల్లనే సకల విద్యలు కూడా మనకి వస్తూ ఉన్నవి. ఎవరైతే ఎంత చక్కగా ఏకాగ్రతతో అభ్యాసం చేస్తారో ఆ విద్యను వాడు మరి సముపార్జించుకోగలుగుతాడు అని తెలియజేస్తూ, అంతేకాదు ఇంకా కూడా సర్వ పాపాలను కూడా హరించి వేస్తుంది. ఆ పాపాలు దేని ద్వారా అంటే మనం ఏ అహంకార సహితముతో కూడుకుని చేసేటువంటి ప్రతి ఒక్క కృత్యము కూడా అది సర్వము గురువార్పణమస్తు, గురు పరమేశ్వరార్పణమస్తు చేసినప్పుడు అహంకారం అనేటువంటిది మూలం కంటా నశించిపోతుంది. అప్పుడు అహంకారం నశించినప్పుడు దేహభావన ఉండదు. కేవలం సర్వం కూడా గురుమయమే. గురువునే చూస్తాడు, తనంటూ ఏముండడు. తనను కూడా తను గురువుకి అర్పణ చేయబడినటువంటి వస్తువుగానే, సమర్పిత భావంగానే చూసుకుంటాడు. అలాంటప్పుడు తనకంటూ ఒక కర్తృత్వం లేనప్పుడు ఏ పాపం వాడిని తాకుతుంది, అంటుతుంది? అది ఆ పాపాన్ని కూడా హరింపజేసేటువంటిది. ఆ పాపం ఎటువంటిది? అజ్ఞాన స్వరూపమైనది. ఆ అజ్ఞానాన్ని కూడా పూర్తి స్థాయిలో హరించి వేస్తాడు మంగళ స్వరూపుడైనటువంటి ఈశ్వరునిలాగానే సర్వ శుభప్రదుడై ఉన్నాడు. ఈశ్వర అనేటువంటిది ఎవరికి? సర్వ జగత్తుకి కూడా ప్రభు అయినటువంటి వాడు. ఆ ప్రభుత్వం అనేది శుద్ధమైనటువంటి నిర్గుణ పరమాత్మ తత్వం ఏమైతే ఉన్నదో అదే సర్వానికి కూడా అధిష్టానమై ఉన్నది. ఆ తత్వం కలిగినటువంటి వాడు కాబట్టి ఆ విషయాన్ని గురించి కూలంకషంగా అనుసరించిన వారికి, కోరిన వారికి భక్తి ప్రపత్తులు శ్రద్ధాయుక్తులతో కూడుకుని ఉన్నటువంటి శిష్యులకు బోధింపబడేటువంటిది ఆ పరమాత్మ వస్తుతత్వమే. ఆ వస్తుతత్వాన్ని గురించి బోధించేవాడు వాడు అదెయ్యుంటేనే ఆ తత్వాన్ని గురించి కూలంకషంగా బోధించగలడు. అంతేకాదు అనుసరించేవాడి యొక్క విషయంలో, అభ్యాసంలో ఎటువంటి లోటుపాట్లను కూడా వెంటనే కనిపెట్టి దాన్ని సవరించగలిగి ఏ పాటి మూలంలో ఉన్నటువంటి గ్రంథి రూపంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని కూడా తొలగించి వేస్తాడు. అందువలనే సర్వశుభప్రదుడై అప్పుడు అజ్ఞానం ఆశాంతం నశించిపోయినప్పుడు సర్వశుభాలకు నిలయమై ఉంటుంది వీని యొక్క వాసనలు. అట్టి విజ్ఞానముతో నిండిబడినటువంటి ఆ జ్ఞానం తెలిసి వాడు చేసేటువంటి సాధన, వాడు జీవించేటువంటి జీవనం దేని యందు ఉంటుంది? ఆ సత్తు యందే ఊనుకుని ఉంటాడు. అప్పుడు వానికి ఏమవుతుంది? జ్ఞానం కాస్త విజ్ఞానంగా.
అంటే వండుకున్నటువంటి పదార్థం ఏమవుతుంది, తింటే అనుభవానికి వస్తుంది. వండడం వరకు కార్యరూపంలోనే ఉన్నది. వాడు తింటే కదా వాని యొక్క సర్వనాడులకి నరాలకి అన్నింటికి కూడా శరీరానికి శక్తి కలిగించేటువంటి పుష్టిగా ఏర్పడాలి. అంటే ఆ పదార్థం వేరుగా ఉండి తయారు చేసి అక్కడ పెట్టినప్పుడు మన శరీరానికి ఆ శక్తి ఎలా వస్తుంది, దానిని మనం సేవించినప్పుడు. అలాగే తెలియబడినటువంటి గురువు యొక్క అనుగ్రహ భాషణం వల్ల తెలియబడినటువంటి ఏ జ్ఞానమైతే ఉన్నదో, మనం ఏదైతే తెలుసుకున్నామో తెలియచేసేది సద్గురుదేవులైతే, తెలుసుకునేటువంటిది శిష్యోత్తములు. ఆ అనుసరించేటువంటి వారు అనుయాయులు తెలుసుకున్నప్పుడు దానిని ఏం చేస్తారు, అటువంటి జీవనాన్ని కొనసాగించినప్పుడు ఆ జ్ఞానం కాస్త విజ్ఞానంగా మారుతుంది. అంటే ఏదైనా పదార్థం తయారు చేసి పెట్టుకున్నప్పుడు దానిని సేవిస్తే వానికి శక్తియుక్తులు లభించినట్లుగానే వాడికి తెలియబడినటువంటి జ్ఞానం విజ్ఞానంగా మారాలి. అంటే ఆ జ్ఞానం ప్రకారం వాడు ప్రవర్తిల్లుతాడు. ఆ ప్రవర్తిల్లిన ప్రకారం వాడికి దాని యందు అనుభవాలు అనుభూతులు అనేవి వస్తాయి. అదే విజ్ఞానమయం. ఆ విధంగా విజ్ఞానాత్మకంగా సర్వశుభంకరుడైన సర్వశుభాలను జీవికి శుభకరమైనటువంటిది ఏంటి అంటే, మనం ఇక్కడ ఇంటి నుండి బయటకు బయలుదేరాం, ఏదో వస్తు సామాగ్రి లేదా పనిబడో వెళ్తాం. ఆ పని పూర్తి చేసుకున్నాక మనం ఎక్కడికి వస్తాం, మనం ఎక్కడ నుండి బయలుదేరామో మన ఆవాసం అనేటువంటిది ఒకటి తయారు చేసుకుని అందులో జీవనం కొనసాగిస్తున్నాం కదా. మనం ఢిల్లీ వెళ్ళని, లేకపోతే ఇతరత్ర విదేశాలు వెళ్ళని, కానీ పని పూర్తయిన తర్వాత మనం ఎక్కడికి వస్తాం అంటే చిన్న కుగ్రామమే కావచ్చు, అందులో ఏర్పాటు చేసుకొని ఉన్నటువంటి నివాస స్థానానికే చేరతాం. బజారుకి వెళ్ళినా, వేరే ఊరు వెళ్ళినా, దేశాలు దాటిపోయినా, రాష్ట్రాలు దాటిపోయినా, ఎన్ని దాటిపోయినప్పటికీ కూడా వాడు చివరికి వాడి ఇంటికే చేరినట్లుగానే, పక్షులు ఎక్కడెక్కడో వెళ్ళిపోయినా అవి ఏర్పాటు చేసుకున్న గూటికి సాయం సమయానికి చేరినట్లుగానే ఈ జీవి యొక్క ధర్మం ఏంటి, ఏ యొక్క బ్రహ్మం నుండి జాలువారి వచ్చాడో మళ్ళీ ఆ బ్రహ్మస్థానం నందు లీనమవ్వడమే వీడి యొక్క విద్యుక్త ధర్మం. అటువంటి శుభాలు ఈ జీవునికి కలగజేసేటువంటి వాడు శ్రీ సద్గురుమూర్తి. ఆ జ్ఞానాన్నే విజ్ఞానంగా మార్చుకొని అప్పుడు సర్వశుభంకరుడైనటువంటి శ్రీ గురుదేవుని కొరకు అటువంటి జ్ఞానప్రాప్తి ద్వారా, విజ్ఞాన అనుభవం ద్వారా వాని యొక్క స్వస్థానం చేరగలిగేటువంటి స్థితి కలిగించేటువంటి వాడే సర్వశుభంకరుడైనటువంటి శ్రీ సద్గురుదేవుడు. ఆ గురుదేవుని కొరకు నేను అఖండమైన అంటే ఖండము లేనటువంటి మంగళ స్వరూపము, కళ్యాణకారక రూపమైనటువంటి పరబ్రహ్మను ప్రాప్తింపజేసుకోవడం కోసం, అది ప్రాప్తించడమా నేను అందులో లీనమవ్వడమా ఏదైనా ఒకటే కదా. అట్లాగే ఆ పరబ్రహ్మ ప్రాప్తి కోసమే నేను నిరంతరం కూడా ఆ సద్గురుదేవుని యొక్క చరణార విందాలకు నమస్కరిస్తూ ప్రణమిల్లుతూ ఉన్నాను అని శ్రీ గురుదేవుని యొక్క స్తుతిని గురించి ఇందులో తెలియజేసి, అంతేకాదు ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురో పదం, మంత్రమూలం గురోర్వాక్యం, ముక్తిమూలం గురో కృప. శ్రీ గురుమూర్తి యొక్క దేహమే ధ్యానానికి హేతువు. ధ్యానించాలి అని చెప్తాం. ఇక్కడ దైవం నిత్య నిరంజనమైనటువంటి నిరతిశయానంద రూపం, నిరంజనము నిరాకార స్వరూపము అన్నప్పుడు ఆకారం లేని దానిని ఏ రూపంలో ధ్యానించాలి? ఆ నిరాకార వస్తువును కూడా వస్తుతత్వంలోకి తీసుకొచ్చి చెప్పగలిగినటువంటి వస్తుతత్వమూర్తి శ్రీ సద్గురుదేవుడే. కాబట్టి ఆ సద్గురుమూర్తి యొక్క దేహం ఏదైతే ఉంటుందో ఆ దేహమే ధ్యానానికి హేతు అవుతుంది. మొట్టమొదట భిన్న భిన్నంగా పోయేటువంటి దృష్టి ఒక్క వస్తువు మీదకి తీసుకొస్తాం. ఆ వస్తువు ఏమై ఉంటుంది? శ్రీ సద్గురుదేవుని యొక్క పాంచభౌతికమైనటువంటి దేహం మీదకి తీసుకొని వస్తాం. అప్పుడు ఆ దేహాన్ని మనం అంటే ఆ గురుమూర్తి యొక్క స్వరూపాన్ని సదేహకంగా మనం ధ్యానం చేస్తాం. అంటే ఇంక ఇతరత్ర విషయ ప్రపంచం మీదకు పోయినప్పుడు విషయాలన్నీ వదిలేసి ఒకే విషయం మీదకి వస్తాం. ఆ విషయం ఏంటి అంటే శ్రీ సద్గురుమూర్తి యొక్క మూర్తిమంతమైనటువంటి విగ్రహం. ఆ విగ్రహం దగ్గరకు వచ్చి, విగ్రహం అంటే అదేంటి? సజీవ విగ్రహం. అంటే ఆ మూర్తిత్వం, ఆ మూర్తిమత్వానికి మనం ధ్యానంగా మలుచుకొని అటువంటి శ్రీ గురుదేవుని యొక్క విగ్రహాన్ని ధ్యానించి మరి
అంతేకాదు రకరకాలైనటువంటి అనేక విధాలైనటువంటి దివ్యమైన తేజస్సులతో కూడిన దానినిగా మహాపవిత్రవంతంగా అప్రాకృత గుణ విశిష్టంగా కూడా భావించాలి. ఏ విధంగా భావించాలి? ఆ గురుమూర్తిని దివ్యమైన తేజస్సు ఆవరించినట్లుగా. అంటే మనం అలా భావించుకొని, ఆ భావన ఎప్పుడు వస్తుంది అంటే అది ఎవ్వరూ చెప్పబడేటువంటి పని లేదు. ఏ విధంగా అంటే వాని యొక్క భక్తి విస్తారంగా ఉన్నప్పుడు వాడు దివ్యమైనటువంటి తేజస్వరూపంగానే గురుమూర్తిని చూస్తాడు. అంతేకాదు మహాపవిత్రవంతంగా ఆ పవిత్రమైన దానిని మనం స్పర్శించినా దర్శించినా కూడా మనం పవిత్రమైపోతాము అనేటంత ప్రపత్తితోటి ఆ విధంగా ఎంతో పవిత్ర భావనతో చూడగలుగుతాడు. అంతేకాదు అప్రాకృత గుణ విశిష్టమైనటువంటి వానిగా భావించాలి. అంటే అప్రాకృతం అంటే పురాతన వాసనలతో కూడుకొని పూర్వ వాసనలతో కూడుకొని ఉన్నటువంటి విషయాలుగా కాకుండా అప్రాకృత అంటే ఆ విషయాలేమీ లేకుండా నూతనంగా నవనవోన్మతంగా మరి మేళవించి పరిమళ రూపంలో దివ్యమైన తేజస్ రూపంలో ఆ దివ్యమంగళమూర్తి స్వరూపమైనటువంటి శ్రీ సద్గురుదేవుని విశిష్టంగా మహా గొప్ప విషయాన్ని గురించి బోధిస్తూ ఉన్నారు కాబట్టి గొప్పగా భావించాలి. ఈ శ్రీ గురుదేవుని యొక్క పాదపద్మాల ద్వారా పాదపద్మాలను సర్వకాల సర్వావస్థల యందు పూజించాలి. మరి ఎప్పుడు మనం గురువు ఆశ్రమాల వద్దే ఉంటామా? మరి అది ఎలా సాధ్యమవుతుంది అంటే గురుమూర్తి యొక్క రూపాన్ని తన యొక్క మనస్సులో తన యొక్క హృదయంలో ఆ విధంగా నిక్షిప్తం చేసుకోవాలి. అలా నిక్షిప్తం చేసుకున్నప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు హృదయాంతర్గతంగా ఉన్నటువంటి శ్రీ సద్గురుమూర్తి తలచిన వెంటనే సాక్షాత్కరించినట్లుగానే భావించాలి. ఎందుకు సాక్షాత్కరిస్తాడు? అది చూడగలిగేటువంటి జ్ఞానం మనకుండాలి. అటువంటి జ్ఞానంతో మనం మునిగినప్పుడు ఆ జ్ఞానంతో నిండినప్పుడు అప్పుడు ఎల్లవేళలా గురువు వెంటో గురువు ఎంటో ఉన్నట్లుగానే మనం భావిస్తూ గురువునే అనుసరిస్తూ గురువు చెప్పినటువంటి విషయాలనే ప్రవర్తిల్లుతూ మన యొక్క పూర్వ ప్రవర్తన మానివేసుకొని ఏ సత్య వస్తువు అయితే ఉన్నదో దాని వైపే పయనిస్తూ అటువంటి జీవనాన్నే కొనసాగిస్తాడు. అందుకే ఎల్లవేళలా కూడా శ్రీ గురుమూర్తి యొక్క పాదపద్మాలను పూజిస్తూ ఉండాలి. అంతేకాదు ఇక్కడ పాదపద్మాలు అన్నప్పుడు పాదాలను మనం నమస్కరిస్తాం. గురువు యొక్క వచనే ఏది వాగీంద్రియం ద్వారా వెలువడినటువంటి ఆ అమృత వచనాలను కూడా మనం ఎప్పుడైతే మన జ్ఞాపక శక్తిలో ఉంచుకున్నామో దాన్నే మళ్ళీ మళ్ళీ మననం చేస్తూ ఉన్నామో గురుదేవుడు ఎటువంటి జ్ఞానాన్ని బోధించి ఉన్నాడు తత్సంబంధమైనటువంటి విషయంగానే మనం అనుసరించినప్పుడు గురు పాదముల యొక్క నమస్కారముతోడను గురు పదముల యొక్క పదములను మనం అర్థవంతంగా తీసుకొని దానిని అనుసరించడం ద్వారా కూడా మనం పూర్తి పవిత్రవంతంగా తయారవుతాం. అంతే మాత్రమే కాదు మనస్సులోనూ నానావిధ అలంకారాలతో కూడా అంటే గురువు ఎక్కడున్నాడు? తన యందే నిక్షిప్తమై ఉన్నాడు. తన యందే నిక్షిప్తం అయినప్పుడు బాహ్యమైనటువంటి గురువు వెంటనే ఉండి గురువుకి ఇబ్బంది కలిగించాలా? గురువు వెంటనే ఉండి గురువుకి ఇబ్బంది కలిగించాలా? ఉండు. కానీ మానసికమైనటువంటి విషయమే ముందు ముఖ్యం కాబట్టి సూక్ష్మ శరీరంతో నీలో ఉన్నటువంటి గురువుని నిత్యం దర్శనం చేస్తూ ఉండు. నీలో ఉన్నటువంటి గురువుని ముందుగా భావన ద్వారా సాక్షాత్కరింపజేసుకో. అవసరపడినప్పుడు సమయం పడినప్పుడు నువ్వు గురువుని బాహ్యంగా కూడా దర్శించవచ్చు. భావంలో ఎల్లవేళలా ఉన్నటువంటి గురువును నీ సౌకర్యానుసారం బాహ్యంలో కూడా దర్శించవచ్చు. అవసరపడితే గురువుకి ఎంటనో ఉండి ఆ విధంగా సేవ చేయవచ్చు. అలా చేయలేని పక్షంలో చేయడం కుదరని పక్షంలో తన హృదయాంతర్గతంగా ఉన్నటువంటి నిక్షిప్తం చేసుకున్నటువంటి అవతరింపజేసుకున్నటువంటి శ్రీ సద్గురుమూర్తిని భావం ద్వారా బయటికి తీసుకొచ్చి అక్కడ నానాలంకారాలైనటువంటి వివిధ రకాల భూషణాదులతోనూ పుష్పమాలికలతో కూడి ఉన్నట్లుగా పూజిస్తూ ఆ హృదయ పీఠమునందే అధిష్ఠింపజేయాలి.
ఈ విధంగా ఎల్లవేళలా శ్రీ సద్గురుమూర్తిని స్మరించాలి. అలా స్మరించినప్పుడే తత్వోపదేశం అనేటువంటిది వీని యొక్క ప్రతి ఒక్క జ్ఞానమునందు వాడు ఉత్కృష్టుడై ఊర్ధ్వంగా వాడు పయనించగలగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు శ్రీ గురుదేవుని యొక్క వాక్యము మంత్రానికే కారణం. ఇక్కడ శ్రీ గురుదేవుడు మనం గురుదీక్ష అనేటువంటిది తీసుకుంటూ ఉంటాం శ్రీ గురువు దగ్గర. శ్రీ అంటేనే ఐశ్వర్యము. ఐశ్వర్యం ఏది? జ్ఞాన ఐశ్వర్యంతో కూడినటువంటి బృహత్తరమైనటువంటి స్వరూపం కాబట్టే శ్రీ గురుడు అని చెప్పేది. అందుకే శ్రీ గురుదేవుని యొక్క వాక్యం ఎటువంటిది అంటే మంత్రముతో సమానం. ఈ మంత్రం ఏం చేస్తుంది? మననం త్రాయతే ఇది మంత్ర అనేటువంటి శృతి వాక్యం ఉన్నది ఒకటి. దాని ప్రకారం మనం అనుసరించినప్పుడు మననం త్రాయతే ఇది మంత్ర. మనం దేనినైతే మననం చేస్తూ స్మరిస్తూ ఉన్నామో అది మనల్ని రక్షించేదిగా ఉంటుంది. ఆ రక్షించేటువంటి శక్తి కలగజేసుకోవటం అనేటువంటిది అది మన కృషి మీద, మన నమ్మకం మీద, మన భక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఆ భక్తి కృషి ద్వారా ఒక విశ్వాసము, నమ్మకము ఆ మంత్రరూపుడు వాడే అయినప్పుడు ఆ మంత్రము తనను రక్షిస్తుంది. అంత రక్షించేటువంటి శక్తివంతంగా వీని యొక్క పటిమ ద్వారా ఆ మంత్రం శక్తివంతంగా మారేదానికి వాడు చేయవలసినటువంటి అవిరళమైన సాధన అనేటువంటిది శ్రీ గురువు ద్వారానే లభిస్తుంది. అంతేకాదు శ్రీ గురుదేవుని యొక్క ప్రతి వాక్యము, ఇక్కడ వాక్యము అంటే కొన్ని పదాల యొక్క సంపుటి. ఆ పదాలు అంటే పదము అన్నప్పుడు చిన్ని చిన్ని పదాలు, దానికి పూర్ణమైన అర్థం ఉండదు. అదే వాక్యము అంటే పూర్ణమైనటువంటి అర్థవంతమైనటువంటిదే వాక్యము. ఆ గురుదేవుని నుండి వచ్చినటువంటి ప్రతి వాక్యము కూడా మంత్రానికే కారణమవుతుంది. అది మహిమోపేతమైనటువంటి మంత్రంతో సమానమవుతుంది. కాబట్టి ఆ వాక్యాన్ని గురువు నోటి నుండి జాలువారేటువంటి వచనాలను ఎవడైతే మూటగట్టుకొని నిరంతరం కూడా వాడు దృష్టి పదమునందు ఉంచుకుంటాడో అది మంత్రముతోనే సమానం. అంతేకాదు ప్రత్యేకంగా మళ్ళీ ఆ శిష్యుణ్ణి ఉద్ధరించడం కోసం ఒక దీక్ష అనేటువంటిది కూడా వసుగుతారు శ్రీ గురుదేవులు. అలాగే శ్రీ గురువర్యుని యొక్క వాక్కు నుండి వచ్చేటువంటివి అన్నీ కూడా మంత్రాలే. సర్వము నాయనా నువ్వు ఇట్లా వెళ్ళు అంతే, ఇక ఎందుకు స్వామి, అక్కడేమున్నది స్వామి, నేను ఇలా వెళ్ళాలనుకున్నాను స్వామి, ఇట్లా జరిగితే బాగుంటుంది స్వామి అని మనం ఎదురు ప్రశ్న వేస్తే అది మంత్రం కాదు. స్వామి నిప్పులో దూకమన్నా దూకగలిగితే అది మంత్రమై తనని రక్షిస్తుంది. ఎందుకు? అక్కడ అపారవారమైనటువంటి ఏమున్నది? ఆదేశం ఉన్నది. ఆ ఆదేశం చేసిన వాడు రక్షించేవాడు కాకపోతే ఆదేశం చెయ్యడు. ఆ రక్షించగలిగినటువంటి సమర్థత ఉంటేనే మనకు ఆయన పట్ల ఉండేటువంటి భక్తి, విశ్వాసము అనేది ఉంటుంది. అందుకనే ఆ గురుడు ఎటువంటి వాడై ఉంటాడు? సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే అయి ఉన్నటువంటి గురువు విషయం మాత్రమే ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందుకే ఆ వాక్కు నుండి, శ్రీ గురుదేవుని వాక్కు నుండి వచ్చేటువంటి ప్రతి వాక్కు కూడా, వచనము కూడా అన్ని మంత్రాలతో సమానమే. వానిని మరవకుండా ఉండాలి. అంతేకాదు ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి. ఏది వచ్చినా మన యొక్క ఉద్ధరణ కోసమే వస్తుంది కాబట్టి ఇట్లా ఆచరిస్తూ ఉండాలి అనుసరించేటువంటి వాడు అనుయాయుడు అని చెబుతూ, అంతేకాదు శ్రీ గురుదేవునికి కృపా కటాక్షమే అంటే గురుదేవుడు మనపై చూపించబడినటువంటి ఏ కరుణామృతమైతే ఉంటుందో ఆ కరుణ ద్వారానే మనకు మోక్షం అనేది సిద్ధిస్తుంది. ఇక్కడ మోక్షము అంటే ఏదో అది ఒక అనంతమైన వస్తువు, దానిలో మనం దూరిపోతాము అని కాదు. మోక్షము అంటే ఏ విషయాదుల పట్ల మనం బంధించబడి ఉన్నామో, ఏ సంఘ విషయాల పట్ల, దృశ్య విషయాల పట్ల మనం మమేకమై ఉన్నామో అవన్నీ కూడా సత్యముగా అబద్ధము అని తెలిసేటువంటి నిర్ధారిత మనసుకు రావడమే, వాడు దాని నుండి మరలి ఈ బ్రహ్మోన్ముఖంగా వాడు తిరగడమే, అదే మోక్షం, అదే ముక్తత్వం. ఈ ముక్తత్వం అనేటువంటిది శ్రీ గురుదేవుని యొక్క కృపా కటాక్షము. ఇక్కడ కృప అనేటువంటిది అందరికీ తెలుసు. కటాక్షము అంటే కట అంటే కంటి యొక్క చివర నుండి, అంటే కంటి యొక్క చివర నుండి చూసేటువంటి వాడెవడు
అంటే ఎవరినైతే దగ్గరగా చూస్తామో అప్పుడు మాత్రమే వాలు చూపను, ప్రక్క చూపను, క్రీగంటి చూపను లేదా కడగంటి చూపను చెప్తూ ఉంటాం. అట్లాగే ఈ కంటి చివరి నుండి ఇలా చూసి చూడనట్లు చూడగలిగినటువంటి కృప ఏదైతే ఉంటుందో, అంటే అతి సన్నిహితులు మీద మాత్రమే అటువంటి చూపు ఉంటుంది. అంత ప్రియభక్తులైనటువంటి ఆ యొక్క సచ్చిష్యులపై శ్రీ గురుదేవుని కృపా కటాక్షము కంటి యొక్క చివర భాగం నుండి చూడబడే చూపు ద్వారానే మోక్షం పొందగలుగుతారు. అంతేకాదు శ్రీ గురుదేవుని యొక్క కృప లేకపోతే ఏమైనా సిద్ధిస్తుందా? ఏం గురువే ఉండాలా? మనకి శాస్త్రాలు లేవా? మరి ఇంకా అనేక మంది అవి పురాణాలు, కథలు, కాకరకాయలు ఇవన్నీ చెప్తున్నారు, వాటి ద్వారా విని తరించకూడదా అంటే తరించలేము. కొంతవరకు పుణ్యకార్యాలు చేయడానికి ఉపయుక్తంగా ఉంటాయేమో కానీ శ్రీ సద్గురుని సేవ అనేటువంటిది చేయకపోతే వాడు ఎప్పటికీ తరించలేడు. శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహం మాత్రమే మోక్షాన్ని సిద్ధింపజేస్తుంది. వాడు కట్టబడినటువంటి పాశాల నుండి విముక్తుడు కాబడతాడు. అంతకంటే వేరొకటి లేనే లేదు. అంటే సర్వకాలముల యందు కూడా శ్రీ గురువు దగ్గరే ఉండడం. ఇక్కడ శ్రీ గురువు దగ్గరే ఉండడం అంటే గురువుగారి ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చోవడం అని విషయం కాదు. ఇక్కడ గురువు ఒకవేళ గురువు దగ్గర గురువు ఇంట కూర్చున్నా నీ మనసు ఎక్కడెక్కడో చింతిల్లుతూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే అది ఏదో బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా శరీరం అనేటువంటిది మాత్రమే ఇక్కడ ఉంచావు, కానీ సూక్ష్మమైనటువంటి మనసు దృశ్యం మీద పడిపోయింది. అప్పుడు నువ్వు గురువు ఇంట ఉంటేనేమి జంట ఉంటేనేమి ఎక్కడ ఉన్నా ప్రయోజనం ఏమీ లేదు కదా. అందుకనే గురువు ఇంటనే గురువు దగ్గరనే ఉండాలి అంటే ఆంతరంగికంగా నువ్వు గురువుకు సన్నిహితమై ఉండాలి. ఉండడం వల్ల అమృత వాక్యాలను పానము చేయుట, వారు చెప్పేటువంటి విషయాలు వినడమే కాదు పదే పదే గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు, స్మరిస్తూ ఉన్నప్పుడు అనుక్షణము గురువు ఎంట ఉన్నట్లే. ఎంత దూరంలో భౌతికంగా ఉన్నా కూడా ఆ పదే పదే గురువు యొక్క వాక్యాలను గుర్తుంచుకోవడము, దానిని అనుసరించడము గురువు దగ్గరనే ఉండడం అవుతుంది. వారి యొక్క అపారమైన దయకు పాత్రుడవుతాడు. ఎల్లవేళలా స్మరించుకునేటప్పుడు మమాత్మ సర్వభూతాత్మ, నీ యొక్క ఆత్మ పడేటువంటి పరివేదన అది గురువుకు తెలియదా? తెలుసు కదా. అప్పుడు తనే పిలిపించుకోవడమో తనే నీ దగ్గరకు రావడమో చేస్తాడు. ఆ విధంగా అపారమైనటువంటి దైక పాత్రయ్యి ఇదంతా కూడా శిష్యునికి అమితమైనటువంటి ఆనందంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.